ఇప్పటికైతే రెడీ చేస్తున్నాము. మా బన్నీ మస్తు చేస్తున్నాడు వర్క్. మొత్తం అయిపోయాక ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మన దగ్గరలో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంతో బాగా చేసుకోవచ్చు యాక్చువల్గా. బట్ ఓపిక ఉండాలి, ఓపికతో చేసుకోవాలి. పాయసం చేద్దామని బన్నీ మొత్తం సదిరిండు. ఇది ఇంకా అవన్నీ ఆకుపత్రి పెట్టేటప్పుడు ఇదంతా పడ్డదంట. క్లీనింగ్. అక్క తమ్ముళ్ళ పూజ ఎట్లా కలిసి వస్తుందో ఈ ఇయర్ చూద్దాం. బాగా కలిసి వస్తుంది, ఆ? బాగా కలిసి వస్తుంది, చూద్దాం. పవర్. బన్నీ చెప్పు, ఎట్లా అనిపిస్తుంది పండగ పని చేస్తుంటే? నాన్న కాలు తగులుతుంది చూసుకో. కాదు, ఇందాక సడన్ గా క్లీన్ చేసుకుంటా వినాయకుడి దగ్గర చూస్తే తెలిసిపోయి ఆన్ చేసి పెడతా. మంచి ఏదో లైటింగ్ అన్నీ సెట్టింగ్ చేసిండు బన్నీ. వాడి బుజ్జి స్పీకరు. ఫైనల్లీ మాదైతే మా పిల్లలు ఇలా చేసేసారు డెకరేషన్ మొత్తము. ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి, మర్చిపోవద్దు. బన్నీ ఎట్లా అనిపిస్తుంది? బన్నీ మంచిగా అనిపిస్తుంది. మీరు చేసిన నేను చెప్పాలి ఎలా అనిపిస్తుందని కదా. బాగుంది బన్నీ, హాస్ని బన్నీ ఇద్దరివి. ఈ ప్లాంట్స్ పెట్టడము ఇదంతా బాగుంది అసలుకి. వినాయకుడిని ఎలా పూజించినా బాగుంటుంది, సింపుల్గా ఏం చేయకుండా బాగుంటుంది. కానీ అదేంటో వినాయక చవితి అనగానే పిల్లలకి డెకరేషన్ చేయాలి, అట్లా అంతా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. బన్నీ వంతు ఫిజిక్స్ కొంచెం నా బుర్రకి టచ్ చేసాము. ఇది ఫిజిక్సా? చూస్తున్నావా స్వామి, చదువు బిడ్డలు పాపం చదువెక్కాలని అంత మొక్కుతున్నారు నీకు. కొత్త పద్ధతి, చదవకపోయినా అట్లా అనుకుంటూ వస్తుంది అనమాట. ఎకనామిక్స్ బాగుంది. అనేక యుగాలుగా మీ నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. నా ఇంటికి వచ్చి మీరు నా కోరికను ఉన్న శమంతకమణిని చూసి దాన్ని తీసుకుంటూ ఉండగా శ్రీకృష్ణుణ్ణి చూసిన జాంబవతి భయపడింది. నాన్న, ఎవరో వింత మనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు అని గట్టిగా అరిచింది. జాంబవతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణ, నేను వాడి తలని నరికేశాను కదా. ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చి ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి ఇలా చెప్పాడు. తీయండి, బాగా తీయండి గుంజిళ్ళు. 4 5 పోనీ వినాయక, ఇంకా ఏమేం చేసిండ్రో వాళ్ళ తప్పులన్నీ క్షమించి కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మా పిల్లలకి. ఆమెకి ఎకనామిక్స్ బుర్రకంట ఎక్కేలాగంట చేయి స్వామి. మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.